నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలపల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎప్పుడూ పెద్దగా జనాలు రాని ఈ ఆలయానికి ఇవాళ సడన్ గా వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన వారితో టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అమావాస్య రోజు గోపాలపల్లి వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయంటూ సన్నిధానం లక్ష్మీకాంత శర్మ చేసిన ప్రచారంతోనే భక్తులు ఈ స్థాయిలో వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రసారం చేసిన దానికి వచ్చినారు కాదని చెప్పడం లేదు సార్. భక్తి టీవీలో ప్రచారం చేసినారు కరెక్టే కాదని చెప్పడం లేదు. నల్గొండ జిల్లాలో పోలీసులు లేరా? నల్గొండ జిల్లాలో సేవా కార్యక్రమాలు లేవా? కమిటీ మెంబర్లు లేరా? ఎందుకు పిలవలేదు? స్వామీజీ ఏం చెప్పారు? స్వామీజీ ఏం చెప్పారు? ఎన్నో రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది వస్తారన్నారు. అట్లాంటప్పుడు వచ్చినప్పుడు అరేంజ్ చేయాలా లేదా? ఏం చేయాల్సిన అవసరం లేదు. వాలంటీర్స్ నల్గొండ జిల్లా పోలీసులు కంట్రోలర్లు ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందరినీ తీసుకుంటే ఖచ్చితంగా వస్తారు. ఆర్యవైశ్య సభ్యులను అడగండి. ఆర్యవైశ్య సభ్యులు ప్రాణాలు కానీ సరే తగ్గించి అందరూ ప్రాణాలతో కాపాడి ఆర్యవైశ్యులు లైన్ లో నిలబెట్టిస్తారు. భక్తి భావం పెంచాలనుకున్నప్పుడు మీరు భక్తితో పాటు ప్రజలకి మంచి చేయాలనుకున్నప్పుడు దానికి సెక్యూరిటీ దాని అన్ని మార్గాలు చూస్తేనే మీరు చేయాలి తప్ప ప్రజల్ని బాధపట్టి ప్రజల్ని భక్తి భావాలను ముంచి ఆస్తికులను చేసేసి నాశనం చేద్దాం అనుకుంటున్నారా? మీరు ఒక టీవీ యాడ్ ఇచ్చేసి భక్తులను కొట్టుకు రమ్మంటే ఇక్కడ సత్య సావులకి మీరే కారణం అవుతారు. ఇక్కడ జరిగే ఏ సీన్కైనా మీరే బాధ్యులు అవుతారు. ఏ యాడ్ ద్వారా వస్తే ఈ భక్తులు ఇక్కడ వచ్చారు. ఈ భక్తులకు ఏదైనా జరిగితే రేపు పొద్దున్న ఇక్కడ జరిగే ఎమ్మెల్యే కానీ ఇక్కడ కాన్స్టిట్యూట్ లో జరిగే పోలీసులు కానీ వీళ్ళన్నిటికీ వీళ్ళ బాధ్యత అవుతారు. వేణుగోపాలస్వామి ఆలయం దగ్గర రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, సడన్ గా భక్తుల రద్దీ పెరగడానికి కారణం ఏంటి? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలపల్లి వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఈ రోజు స్వామివారిని దర్శించుకొని నవనాగదత్త యాగంలో పాల్పంచుకుంటే వాళ్ళ భక్తుల కోరిన కోరికలు తీరుతాయి, సంతాన యోగం ఉంటుంది, అప్పుల బాధలు తీరుతారని చెప్పేసి ఒక స్వామీజీ చెప్పిన మాటలతోటి పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఆలయం దగ్గర ఎలాంటి ఆలయ సిబ్బంది కావచ్చు, అటు ఆలయ ట్రస్ట్ కావచ్చు, లేదా పోలీసులకు కావచ్చు, ఎలాంటి సమాచారం లేకపోవడం, తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు ఒకేసారి లక్షలాది మంది భక్తులు అంటే దాదాపు అమావాస్య ఈ రోజు అమావాస్యకు చెరువుగట్టు దగ్గర సుమారు 1,00,000 మంది భక్తులు ఉంటారు. కానీ అంతకు రెట్టింపు భక్తులు ఇక్కడికి వచ్చారు. దాంతో ఇక్కడ మాత్రం సుమారు 10 కిలోమీటర్లకు పైచిల్కే ట్రాఫిక్ జామ్ అయింది. నార్కట్పల్లి నుంచి చిట్యాల వరకు కూడా అవతల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో సడన్లీగా వచ్చిన ఈ భక్తులను కంట్రోల్ చేయలేక అటు పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ వచ్చిన భక్తులను ఎక్కడ కూడా హత్య చేయకుండా వాళ్లకు ఏదైతే స్వామివారి దర్శనానికి వచ్చారో ఆ దర్శనానికి మాత్రం పోయే విధంగా అన్ని ఏర్పాట్లను చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అనుకోకుండా లక్షల మంది భక్తులు ఇక్కడ చేరుకోవడంతో వాళ్ళకి తాగునీటి సమస్య కావచ్చు, భోజనం సమస్య కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆ స్వామీజీకి సంబంధించి కూడా పోలీసులు సడన్లీగా షాక్ అయ్యారు. ఇంతమంది భక్తులు ఎలా వచ్చారని చెప్పేసి దానిపై ఆరా తీశారు. ఆ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన డాటా కావచ్చు, ఆ స్వామీజీకి ఫోన్ డాటా కావచ్చు, అంటే కూడా జిల్లా ఎస్పీ రంగనాథ్ తీసి ఏదైతే ఇది అంటే కావాలని ఇక్కడ చేశారు, దీన్ని ప్రచారం కోసం చేశారనేది ఒక కంక్లూజన్ కి వచ్చారు. దాంతో మాత్రం ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళ మీద
కేసును నమోదు చేయాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ రంగనాథన్ అటు నార్కట్పల్లి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో మాత్రం అటు పోలీసులు కూడా కేసు నమోదు చేశారని చెప్పుకోవచ్చు. అయితే కేసు నమోదు చేశారు ఒకటైతే, అటు జిల్లా ఎస్పీ కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, అందరు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే వాళ్ళని వచ్చే భక్తులను కూడా ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం దాదాపు 1,00,000కు పైగా భక్తులు అక్కడ ఉండడము, దాదాపు ఉదయం నుంచి గుడి నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాము, క్యూ లైన్లు మాత్రం 5 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, కర్ణాటక నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. సపరేట్ గా వెహికల్ కట్టుకుని వచ్చారు. దాంతో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ గోపులాయపల్లి టెంపుల్ వద్ద మాత్రం ఒక కంట్రోల్ చేయలేని భక్తులు, అంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేక చేసే పరిస్థితి మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం ఇక్కడ అనుకోకుండా భక్తులు రావడంతో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకటి, వచ్చిన భక్తులకు కూడా విషయం తెలియదు. అంటే ఇంతమంది భక్తులకు మీరు ప్రచారం చేశారు, ఏదైతే సోషల్ మీడియా కావచ్చు, మీరు ప్రసార మాధ్యమాల నుంచి ప్రచారం చేశారు కదా, మరి వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదనే ఆగ్రహంతో అటు సీరియస్ అవుతున్న పరిస్థితి కూడా భక్తుల్లో ఉన్నది. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.